డిసిప్లిన్ అంటే హాస్పిటల్, హాస్పిటల్ అంటే డిసిప్లిన్. అస్సలు మాట్లాడకూడదు, కుదురుగా కూర్చోవాలి. ఈ రెండు నాతో కావని పని. కుదురుగా కూర్చోను, మాట్లాడుకుంటా ఉండలేను. చుట్టూ చూస్తున్నట్టుగా ఉండి చుప్చాపుగా వీడియో తీసేసాను. అస్సలు వీడియో తీయడానికి పర్మిషన్ ఉండదు. అయినా వీడియో తీసేవాళ్ళు కదా, తీసేసాను. అయితే మనసులోనే చిన్నగా నవ్వుకుంటాను. చుప్చాపుగా వీడియో తీస్తాను. అసలు లోనికి చెప్పులు కూడా వేసుకొని ఇవ్వటం లేదు. ఉట్టుకాలతో ఉండడం అయింది. నర్సులు డాక్టర్లు మాత్రం అక్కడ ఉంచుకొని ఆ చెప్పులు మాత్రం వేస్తారు. బయట నుంచి వచ్చిన అసలు హాస్పిటల్లోనూ ఆడడం లేదు. ఫుల్గా ఏసీ, నాకు ఆ ఏసీ పడదు. ఇమ్మతో అలాగే ఉండిపోవడం అయిపోయింది. అయితే డెలివరీ రూమ్లోనే అసలు మాట్లాడినకి ఇవ్వటం లేదు. పేషెంట్ దగ్గర ఒక్క మనిషి ఉండాలి, ఆ మనిషి కూడా సైలెంట్గా ఉండాలి. అది ఎలా అవుతుంది? పేషెంట్కి ఎంత టెన్షన్గా ఉంటుంది కదా. నేను వాక్కునేమన్నాను, గడికొచ్చి సిస్టర్ సైలెన్స్ అంటుంది, డాక్టర్ వచ్చి సైలెన్స్ అంటుంది. అయినా మనసు ఊరుకోదు, మాట్లాడుకునే ఉన్నాము. అలా అయింది. మీరు హాస్పిటల్లో ఇలా ఉండకొద్దండి నాలా. నేను మాత్రం కొంచెం టెంపర్ పిల్లను కదా, అందుకోసం అందరితో సరదాగా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.